जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి వృషభ రాశి. వృషభ రాశి కలిగిన వారికి ఈ మార్చి మాసమైనటువంటి 3వ నెలలో 1వ తారీఖు శుక్రవారము షష్ఠితో మొదలుకొని 15వ తారీఖు శుక్రవారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల తిథుల కాలం మధ్యలో ఈ వృషభ రాశి కలిగినటువంటి యొక్క రాశి యొక్క ఫలితాలు, కొన్ని విశ్లేషణలు, వివరాలు ఏ విధంగా ఉంటాయనేది, స్త్రీ పురుషులు ఇరువురికి ఏ విధంగా వర్తిస్తుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రథమమైనటువంటి గుర్తుంచుకోవాల్సిన సంతోషించదగిన అంశం ఏంటంటే, కొంతమంది ఇల్లు కొనాలనుకునేటటువంటి వారు, అలాగే గృహాలు కట్టించి అంటే ఇల్లు కట్టించుకునేటటువంటి వారికి కానీ, తమ సొంత ఇంటి కోసము ఏదైనా స్థలము కొంత డబ్బు పోగేసుకోవటము, వారికి ఉన్నటువంటి తాహత తగ్గ దాంట్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు కానీ, భూమిని కొనుగోలు చేసేది కానీ, గృహాన్ని కొనుగోలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకునే వారికి కానీ ఈ సమయకాలము చాలా చక్కగా వీరికి అనుకూలించేటటువంటి యోగము, వారి వారి కుటుంబానికి ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా కొన్ని మొదలుపెట్టి ఆగిపోయిన పనులు కానీ, కొన్ని కొందామనుకుని దగ్గరికి పోయి సరైనటువంటివి భూమి దొరక, లేదంటే ఇల్లు మొదలుపెట్టి కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయినవో, చేతుల్లో ధనము సరైన సమయానికి రాక మధ్యలో మిగిలిపోయిన కార్యక్రమాలు ఎటువంటి అయితే ఉన్నాయో వాటిని ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా వీరు పూర్తి చేసేటటువంటి సంకల్పం జరుగుతుంది. నూతన గృహాలకు సంబంధించినవి, నూతనటువంటి విలువ కలిగినటువంటివి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈ స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఈ రాశి కలిగిన వారు చాలా చక్కగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు. అదే మాదిరిగా కొన్ని బాధ్యతలతో కూడినటువంటి ప్రయత్నాలను కూడా భుజాలకు ఎత్తుకునేటటువంటి అవకాశాలు కూడా ఎదురవుతాయి. కుటుంబ బాధ్యతలకు సంబంధించిన పనులు అంటే ఇంతకు ముందు వరకు ఉద్యోగం లేక, ఇల్లు అంటే పట్టింపు లేక, కుటుంబ పరిస్థితులు పట్టింపు లేక తిరుగుతున్నటువంటి పురుషులలో కానీ స్త్రీలలో కానీ అనుకోకుండా కుటుంబ బాధ్యతలను తీసుకోవాల్సిన పరిస్థితులు, కుటుంబం యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని తెలివిగా నడుచుకోగలిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారిలో తప్పకుండా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు. అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి వ్యక్తిగత విషయాలైనటువంటి వారి పర్సనల్కి సంబంధించినటువంటి పనులు అంటే కొంతమంది ప్రేమకు సంబంధించినవి కావచ్చు, వ్యక్తిగత వారితో పరిచయాలు ఉన్నటువంటి వ్యవహారాలైనా కావచ్చు, కొన్ని బయటికి చెప్పుకోలేనటువంటి పరిచయాలతో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అంటే వాటి వలన కొంచెం టెన్షన్ పడటం కానీ, కంగారు పడటం కానీ, ఏదైనా జరుగుతుందా, ఏదైనా సమస్య ఏర్పడుతుందా, ఎక్కడైనా ఏదైనా మనం నలుగురిలో గౌరవ మర్యాదలు కోల్పోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనుకునేటటువంటి ఈ తరహా పనుల్లో మాత్రము కంగారు పడాల్సిన పనులు ఏమీ లేవు. మీ వ్యక్తిగత వ్యవహారాల వల్ల ఏదైనా మీరు టెన్షన్ పడుతున్న సమస్యలు, కాస్త కంగారు పడే సంఘటనలు ఏదైనా జరుగుతూ ఉంటే అవి సమస్య కలిగిస్తాయనుకున్న సమస్యలు కూడా సాఫీగా ముగిసిపోయి, సమస్య వస్తుందనుకున్నది కూడా ఏ ఇబ్బంది లేకోకుండా ముగించేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఈ సమయకాలంలో ప్రవర్తించాల్సినటువంటి విధానం ఏమిటంటే, కుటుంబానికి సంబంధించినవి కానీ, ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కానీ, ఏదైనా వివాహాలు, ఎవరైనా పెళ్లిళ్ళు ముడిపెట్టాల్సినవి, ఇల్లు మారాల్సిన పనులు, ఏదైనా ఒక ఊరు నుంచి ఒక ఊరు బదిలీలు అయ్యేటటువంటి పనులు, అలాగే ఉద్యోగానికి బతుదెరువుకు సంబంధించినటువంటి కొన్ని నూతన కార్యక్రమాల శ్రీకారం చుట్టాలనుకునేటువంటి పనులని కొంచెం సమన్వయంతో ఆలోచించి, అంటే ఈ కార్యాల్లో ఏమవుతుందంటే మీకు అనవసరమైనటువంటి వృధా ఖర్చులు పెరిగే పరిస్థితులు, 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన కాడ 100 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పనులు, అంటే చేసే పనికి ఖర్చు పెట్టేదానికి సంబంధం పొంతన లేనటువంటి ఖర్చులు మాత్రం అధికంగా జరుగుతాయి. కాబట్టి ఈ వ్యవధి కాలంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేసి ప్రతి కార్యక్రమానికి దానికి తగినంత ఖర్చుల నుంచి బయటపడగలిగే ప్రయత్నం చేసుకోవటం మంచిది. విచ్చలవిడిగా ఖర్చులయ్యే పరిస్థితులు, వ్యర్థ ఖర్చులు,
అనవసరమైన ఖర్చులు, దీనివల్ల కొన్ని రుణాలు అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. దానివలన ఖర్చుల విషయంలో కాస్త నిదానంగా డబ్బు విషయంలో వ్యవహరించడం మంచిది. అదేవిధంగా కొన్ని వసూలు చేయాల్సినటువంటి రుణాలు, కట్టాల్సినటువంటి బాకీలు, ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా ఈ సమయకాలంలో మాత్రము క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఈ మార్చి మాసమైనటువంటి 3వ నెలలో మిమ్మల్ని గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి, ముఖ్యంగా మెడ మీద ఉన్నటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వీటిలోంచి మీరు బయటపడే పరిస్థితులు జరుగుతాయి. అలాగే మీరు వసూలు చేయాల్సినటువంటి దాంట్లో మాత్రం కొంతవరకు 50-50% అంటే కొన్ని వసూలవుతాయి, కొంతవరకు అలాగే మొండిగా మిగిలిపోయి ఉంటాయి. కానీ మీరు కట్టాల్సినవి మాత్రం పూర్తిగా క్లియర్ చేసుకునే అవకాశం మాత్రం ఈ సమయకాలంలో మీకు వర్తిస్తుందని చెప్పవచ్చు. వ్యాపార నిమిత్తము చేస్తున్న దానికన్నా వేరే వ్యాపారం చేయాలి, ఇంకొకటి మార్చాలనుకోవటం, అటువంటి ఆలోచనని ఈ సమయకాలంలో పెట్టుకోవద్దు. ఉద్యోగంలో కూడా చేస్తున్నటువంటి దాంట్లో వేరే దాంట్లో బదిలీలు అవ్వాలని వేరే ఆలోచన పెట్టుకుని ఉన్న ఉద్యోగాలు మానేయగలిగే ప్రయత్నాలు చేస్తే దానివల్ల మళ్ళీ మీకు సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న వాటిలోనే కొనసాగించటము, మీ బతుకుదెరువు సంబంధించిన పని ఏదైతే మీరు మీ కడుపు నింపుకునే దానికి, కుటుంబ పరిస్థితులను చక్కబెట్టుకునే దానికి మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో అందులోనే ఈ సమయకాలంలో కొనసాగించడం మాత్రమే మీకు చాలా మంచిది. అంతేగాని చేస్తున్నటువంటి దాన్ని వదిలిపెట్టుకొని వేరే పరిస్థితుల్లోకి వెళ్తే తదుపరి సమయ పరిస్థితుల్లో మాత్రం వేరే రకంగా మారే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇక కుటుంబ వ్యవహారాల్లోని చిన్న చిన్న తగువులు, సమస్యలు, కొన్ని అలజడులు, ఏదో తెలియని కాస్త మనస్థితి లేనటువంటి, స్థిమితం లేనటువంటి పరిస్థితులు కుటుంబ వ్యవహారాల్లో అన్నదమ్ముల మధ్య కానీ, అయిన వాళ్ళ మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, పిల్లల మధ్య కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కొంత మానసికమైనటువంటి ఆందోళన కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. అందులో తగు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీకు విరోధులు కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడో ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అవహేళన చేయటానికి, తర్వాత మీ వ్యాపారం దగ్గరలోనూ, మీరు ఉద్యోగం చేసే దగ్గరలోనూ, మీ ఇంటి దగ్గరలోనూ కొన్ని లేనిపోయినటువంటి అభాండాలు, అపవాదాలు, అపనిందలు మీ మీద వేసేదానికి ప్రయత్నాలు జరుగుతాయి. కొంతమంది ఎప్పుడెప్పుడు మిమ్మల్ని సమస్యలు సృష్టించాలనుకునేటటువంటి వారికి మీరు చెయ్యి కోసి చేతులు పెట్టేటటువంటి పనులు చేసుకోవద్దు. కాబట్టి ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది. భార్యాభర్తల మధ్య, ఇంట్లో అన్నదమ్ములు, తోడబుట్టిన వాళ్ళు, పిల్లలతో కూడా సరిగ్గా చాలా జాగ్రత్తగా వర్తించాలి. మన పిల్లలే కదా, మన భార్య కదా, మన అన్నదమ్ములే కదా, మా కుటుంబమే కదా, నేను ఇంట్లో పెద్దవాడిని కదా, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది కదా అనేటువంటి ఈ తీరులో ఎక్కడా కూడా మీరు అధిగమించిన ఆవేశంలోనూ, మీకు స్వతంత్రం ఉంది కదా అని ధీమాలోనూ పోయి అరవటాలు, గొడవలు పెట్టుకోవటాలు, సొంత నిర్ణయాలు వాళ్ళ మీద తీసుకోవటాలు మాత్రం చేయొద్దు. పిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా ప్రతి ఒక్కరిని వారి వారి నిర్ణయాలను గౌరవించి కాస్త జాగ్రత్తగా నడుచుకోగలిగితే కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు పాలయ్యే పరిస్థితులు ఉండవు. అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారిలో కుటుంబ శుభ కార్యక్రమాలు, బంధుమిత్రుల ప్రయాణాలు కాస్త ఇంట్లో ఉండేదానికన్నా బయట తిరిగేదానికి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కూడా అతికిమించినవి అవుతాయి. ఆ ప్రయాణాల వలన కొంచెం ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధత మారుతుంది. ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. కాస్త అనారోగ్యపరంగా కొంత సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యాల విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా ఈ 15వ తారీఖు, ఈ 10వ తారీఖు ఏదైతే ఆదివారం అమావాస్య రోజు వస్తుందో, ఆదివారం అంటే శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 తిథుల కాలంలో 9, 10, 11 ఈ 3 తిథుల కాలంలో మాత్రము వాహనాలు కొనుగోలు చేయటము, తర్వాత ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేయటము, ఎవరికైనా సహాయం చేసేదానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని ఇచ్చేదానికి కానీ, రుణాలు తీసుకునేదానికి కానీ, దూర ప్రయాణాలు చేసేదానికి, ఈ అన్నిటికీ కూడా ఈ సమయకాలం నిషిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయకాలంలో శని, ఆది, సోమవారం ఈ 3 తిథుల కాలంలో ఎటువంటి విలువైన కార్యక్రమాలను కానీ, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఏ ప్రయత్నాలను కానీ మొదలు పెట్టొద్దు. వీలైనంత వరకు దయచేసి మీరు ప్రయాణాలు చేసేటటువంటి అంశాలలో కూడా కాస్త జాగ్రత్తగా దూరంగా ఉండటం మంచిది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ శని, ఆది, సోమవారం వీలైనంత వరకు మీకు ఏదన్నా గత ప్రభావంలో దేవుడికి సంబంధించి ఆగిపోయినటువంటి రుణబాధలు ఏదన్నా అంటే దేవుడికి సంబంధించి ఏదైనా మొక్కుబడులు ఆగిపోయినవి ఉంటే వాటిని క్లియర్ చేసుకోవటము, దైవయాత్రలు, దేవుడి యొక్క దర్శనాలు, భగవంతుడి గుడులలో నిద్రించే ప్రయత్నాలు, ఈ తరహా సంబంధించిన పనులు చేసుకోవడం వల్ల చాలా
గత ప్రభావంలో జరుగుతున్నటువంటి కొన్ని కర్మల పాపాల నుంచి కూడా విముక్తి అయ్యే పరిస్థితి కూడా తప్పకుండా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.